ఏపీలో ప్రభుత్వం మారి 1 ఇయర్ అవుతోంది. కూటమి అధికారంలోకి రావడం, వైసీపీ అపోజిషన్ లోకి ఉండటం అంతా చకచకా గడిచిపోతూ వస్తోంది. అయితే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదంటూ వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. పైగా వెన్నుపోటు దినోత్సవం అంటూ ఓ పేరు పెట్టింది. అందుకు కౌంటర్ గా కూటమి కూడా పెద్ద ప్లానే వేస్తోందట. ఏ రోజు నుంచి ఏ పథకం అమలు చేస్తామో క్యాలెండర్ రిలీజ్ చేసి అపోజిషన్ కు షాక్ ఇస్తోంది టీడీపీ. జూన్ 4న నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ హామీలు అమలు చేయలేదంటూ విమర్శలు. వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసిన కూటమి పథకాల అమలుపై డేట్లు ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు. రాజకీయం అది పబ్జీ గేమ్ ని మించిన థ్రిల్ ఇస్తోంది. అదే ఏపీ పాలిటిక్స్ అయితే అంతకు మించి ఉంటాయి. అధికార అపోజిషన్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వారికి తప్ప ఎవ్వరికి అంతు చిక్కవు. కూటమి ఏడాది పాలనపై ఏదో హంగామా చేద్దామనుకుని వైసీపీ ఏవేవో ప్లాన్లు వేసుకుంది. వాటిపై కూటమి సర్కార్ సీఎం చంద్రబాబు ముందే అలర్ట్ అయ్యారు. ఏకంగా కూటమి అధికారంలోకి వచ్చిన జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతామని వైసీపీ అనుకుంటే, అంతకంటే ముందే చెప్పినవన్నీ చేసేస్తాం, ఎప్పటి నుంచి అమలు చేస్తున్నామో కూడా చెప్పేస్తున్నామంటూ వైసీపీకి షాక్ ఇచ్చింది. దీంతో నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీకి ఇప్పుడు ఎటూ పాలుపోవడం లేదట. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం సరే, వాళ్ళు ఏ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామో చెప్పారు. ఇక మనం నిరసనలు చేసి ఏం లాభం అని ఫ్యాన్ పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్నారట. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తోంది కూటమి సర్కార్. జూనులోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. జూన్ 12న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం స్కీమ్లను లాంచ్ చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఇచ్చిన వాటిలో ఉచిత బస్సు హామీ కీలకమైంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సును ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. 1000 కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి కొత్త సిబ్బందిని నియమించుకుని పథకాన్ని అమలు చేయాలి అనుకుంటున్నారు. పథకాల అమలు అలా ఉంటే యావత్ దునియా దృష్టిని ఆకర్షించేలా విశాఖలో యోగా డే నిర్వహించేందుకు రెడీ అవుతోంది కూటమి సర్కార్. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తూ ఉండడంతో జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది కూటమి సర్కార్. జూన్ 4న వైసీపీ పిలుపునిచ్చిన నిరసనలకు పెద్దగా రెస్పాన్స్ ఏం ఉండదంటోంది టీడీపీ. జగన్ అనుకున్నది ఒకటి, అయ్యిందొకటని, అందరి అంచనాలను మించి చంద్రబాబు పాలన కొనసాగుతోందని అంటున్నారు. అయితే కూటమిపై 1 ఇయర్ లోనే వ్యతిరేకత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారట జగన్. కానీ ఫీల్డ్ లెవెల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం లేదట. వ్యూహం ప్రకారం, ఆదాయ వనరులు సమకూరుతున్న ప్రకారం కూటమి సర్కార్ పథకాలను అమలు చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు. దాంతో చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోద్దామనుకున్న జగన్ ఆశలు అడియాసలయ్యాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారంలోకి వస్తూనే హామీ ఇచ్చి పెన్షన్లు అమలు చేస్తున్నాం. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం అందించబోతున్నాం. తల్లికి వందనం స్కీమును కూడా స్టార్ట్ చేస్తామంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ ఏ దుష్ప్రచారం చేసినా చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం ఉందంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై విద్యావంతులు పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పథకాల అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమకు పాజిటివిటీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జగన్ వ్యూహాలు కుట్రలకు కాలం చెల్లిందని, సొంత పార్టీ నేతలు కేసుల్లో ఇరుక్కుంటేనే కాపాడుకోలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారని అంటున్నారు. ఇలా కూటమి ఏడాది పాలనపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.